రైతుకు పరపతి లేదా ఎంత కష్టపడుతున్నాం మనం అది సార్ పవన్ సైలెంట్ కలవానంటున్న ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సైలెంట్ అంటే ఆయన మామూలుగా అంతే కదా. కానీ ఈ కొలికపూడి దగ్గర నుంచి లేదా పాలక పార్టీలో ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే లేదా రోజువారీ ఆయన మీదే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆయన చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడుతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత మౌనం పాటిస్తున్నారు అనేది ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒకటి వేరే మాట్లాడుతున్నారు, ఏమని పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, ఆర్డీఓల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారే కానీ రాజకీయంగా పాలనా సంబంధంగా తీవ్ర వివాదగ్రస్తమైన ప్రశ్నించాల్సిన అంశాలు కదా ఇవి. జనసేనలో ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. నేను కోట్లు ఇచ్చానంటే నేను కోట్లు ఇచ్చాను ఒక ఆయన చెప్తుంటే వీళ్ళు భూములు మింగారు దీని మీద దర్యాప్తు జరపడని జనసేన స్థానిక కార్పొరేటర్ అంటుంటే పవన్ కళ్యాణ్ కానీ కనీసం ఆయన చేత అధికారం పొందినటువంటి ప్రతినిధులు కానీ ఈ అంశాల మీద ఎందుకు ఇంత నిగూఢమైన మౌనం పాటిస్తున్నారు? ఇది ఒక విధమైన నిర్లిప్తతనా లేక ఒక విధంగా కావాలని వ్యూహాత్మకమైన మౌనమా, తుఫాను ముందర ప్రశాంతి లాంటిదా? ఈ సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ రెండోది మీరు చెప్పిన దానికి వస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి తర్వాత మనం ఆ విషయం కూడా మాట్లాడాం. నేను చెప్పింది నాకు తెలిసింది అది సరైందే, కానీ ఆయనకి వేరే తెలిసిందే. రెండు నిజాలు ఉండవు కదా, ఒకటే నిజం ఉంటుంది. ఇప్పుడు గ్రంథి శ్రీనివాసు భీమవరంలో గతంలో పవన్ కళ్యాణ్ ఒక దశలో 2019 ఆయన మీద గెలిచి తర్వాత మళ్ళీ అప్రోచ్ కావడానికి ట్రై చేశారన్నారు, మనకు తెలియదు. కానీ ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు, నేను పవన్ కళ్యాణ్ కలుసుకోవాలని ఉంది నాకు, ఆయన నేను పవన్ను చంద్రబాబును అభినందిస్తున్నాను, ఆయన చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఈ విషయంలో ఆయన దృష్టికి తీసుకొస్తున్నాను, కొన్ని విషయాలు చెప్తాను, పేకాట్లు అనేవి ఇక్కడ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మాట ఆయన చెప్పారు, రాజుగారు చెప్పారు, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. పేకాట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్న మాట నిజమే, వీటిని అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న ఈ డిఎస్పి జయసూర్య ఆయన పేకాట్లు ఆపినందువల్ల ఆయన మీద వీళ్ళంతా ఫిర్యాదు చేస్తున్నారని ఈయన చెప్తున్నారు. నేను మీడియాలో వచ్చిన మేరకు ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే మెలికలో మెలిక, ఒకవైపు ఏమో నేను కలుసుకుంటాను, అనేక నిజాలు చెప్పాలి, ఆయన వీటి మీద నోరు విప్పాలి అని ఈయన అడుగుతున్నారు. మరి విప్పుతారా, మాట్లాడతారా, దీని మీద ఏదైనా ఒక వైఖరి తీసుకుంటారా లేదా మనకు తెలియదు. ఇందాక మనం మాట్లాడిన పరకం అనే లాంటివి చూసినా కానీ అంతకుముందు కూడా టీటీడీ పాలక మండలిలో ఉన్న జనసేన సభ్యులు కొంత అసంతృప్తిగా మాట్లాడడం మనకు తెలుసు. అక్కడ జరిగిన దాని మీద స్వయంగా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వెలిబుచ్చిన మాట కూడా మనకు విన్నాం, మనం బహిరంగంగా జరిగినవే ఇవి. మరి ఇప్పుడు ఎందుకు సేనాని ఇంత మౌనం వహిస్తున్నారు అన్నది ఒక పెద్ద ప్రశ్నలాగా ఉంది, అంతుపట్టని కథలాగా. సార్ తారల వేడతారా లేదా? సార్ తారల అసభ్య చిత్రాల దందా, చిరంజీవి ఫిర్యాదు, డీప్ ఫేక్ ట్రిక్స్.